నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికనికి చేరిన బస్సు జాత. భాస్కర్రావు భవన్లో యువజన సమాఖ్య సమావేశం. గని మీద సిఐటియు గేట్ మీటింగ్. సాగర్ పుట్టినరోజున ఆనంద్ సేవా కార్యము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి అన్నారు. సిఐటియు అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన రాష్ట్ర బస్సు జాత ఈరోజు గోదావరికనికి చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి నాయకత్వంలో సిఐటియు నాయకులు, ఆశా కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద జాత బృంద నాయకులు పి జయలక్ష్మి, ఆర్ నీలావతి, పి గంగామణి, ఆర్ సాధన, ఎన్ పద్మ, కె సునీత, ఎం బాలామణిలను స్వాగతించారు. అనంతరం జాతా బృంద నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఈ బస్సు జాత డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు నెలకు 18,000 రూపాయల వేతనం నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాల సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఆందోళనలు, పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రామాచారి, ఎన్ భిక్షపతి, నిర్వెట్ట నరసయ్య, జి లక్ష్మారెడ్డి, ఆశా కార్యకర్తలు పుష్పలత, రాజకుమారి, నాగాజ్యోతి, సిహెచ్ రాధ, ఏ శ్రీలత, ఎన్ మంజుల తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతాను ప్రారంభించాం. ఈరోజు గోదావరికని ప్రాంతానికి ఈ జాతా చేరుకున్నది. అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ సభ ముగిస్తుంది. ఈ జాతా సందర్భంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే, ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ప్రమోషన్లు, రిటైర్మెంట్లు, పెన్షన్, ఇవన్నీ కూడా మేము చాలా డిమాండ్లను ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం. అనేక సార్లు చర్చలు కూడా జరిగినాయి. కానీ జీవోల రూపంలో మాత్రం, అమలు రూపంలో మాత్రం అవి రావట్లేదు. ఆ విధంగా నిర్దిష్టమైన నిర్ణయాలు చేసి జీవోలు వెంటనే విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది. మేము 15 రోజులు ఆ రోజు నిరవధిక సమ్మె, ఆ సమయంలో నిరవధిక సమ్మె చేశాం. మా దగ్గరకు వచ్చి మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ సంవత్సరం పూర్తయినా మా కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకే మేము ఈ బస్సు జాతా నిర్వహిస్తున్నాం. ఈ బస్సు జాతా లోపు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోతే, ప్రకటించకపోతే మేము బస్సు జాతా అనంతరం కూడా పనులన్నీ బంద్ చేసి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె కూడా మేము సిద్ధమవుతున్నామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. స్నేహబంధం అపూర్వమైనదని జనగామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న అన్నారు. మెయిన్ డైరెక్టర్ ఆఫ్ ధరణి ఎస్టేట్ జంగంపల్లి సాగర్ పుట్టినరోజు సందర్భంగా న్యాయవాది, సిఎస్ఎఫ్ సభ్యుడు, చైర్మన్ ఆఫ్ ధరణి ఎస్టేట్స్ ఆనంద్ బాబు ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్కార్యం చేపట్టారు. అపూర్వ కానుకను సాగర్కు అందించారు. పేదింటి పిల్లలకు పాకెట్ మనీని పంపిణీ చేశారు. మనకు ఎన్నో రకాల బంధాలను చూసి ఉంటాం. అన్నదమ్ముల బంధం ఉన్నది, అక్క చెల్లెల బంధం ఉన్నది. అన్నింటికంటే మించిన బంధం ఏంటంటే స్నేహబంధం. అలాంటి స్నేహబంధంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మనం ఏంటి సర్దుకుపోయి మళ్ళీ అయ్యో నా ఫ్రెండ్ కదా, నా ఫ్రెండ్ కోసం నేను ఏమైనా చెయ్యాలి, నా ఫ్రెండ్ నేను మర్చిపోవద్దు అని మనము
వాళ్ళు ఎలాంటి చిన్న చిన్న గొడవలు జరిగినా కానీ సర్దుకొని మన వాళ్ళు అనే ఒక భావనతోటి కలిసిపోతాం. అలాంటి గొప్ప బంధానికి విలువ ఇచ్చి ఆనంద్ గారు తన యొక్క ఫ్రెండ్ అయిన సాగర్ గారికి ఈ విధంగా ప్యాకెట్ మనీ డొనేట్ చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. సాగర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారి యొక్క స్నేహబంధం చిరకాలం ఉండాలని మా స్కూల్ తరఫున కోరుకుంటున్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కాష్పల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమంగా నిర్మించిన హోటల్ శ్రీమయి లగ్జరీ వెనకాల నూతన భవనాన్ని తొలగించాలని రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీకి ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు చలనం లేదని, అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఎఫ్వైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కాపురి సూర్య డిమాండ్ చేశారు. గోదావరిఖని భాస్కరరావు భవన్లో జరిగిన అఖిల భారత యోజన సమాఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కాపురి సూర్య మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనుమతులు మంజూరు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాష్పల్లిలో అక్రమంగా నిర్మాణం జరుగుతున్న భవనంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాదుల శివ, ఆసాల నవీన్, రానవేని సుధీర్ బాబు, వినయ్ కుమార్, మహేష్ తదితరులు ఉన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. జిందాబాద్ జిందాబాద్. టౌన్ ప్లానింగ్ రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని చట్టం చెబుతున్నప్పటికీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద ఫైన్లు వేయడం వరకే అధికారులు పరిమితమవుతా ఉన్నారు. ఒక నూతన భవనం అక్రమంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అధికారులు పూర్తి భవనం నిర్మాణం అయ్యేంత వరకు ఆ చోటుకు వెళ్లకుండా పూర్తి భవనం నిర్మాణమైన తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరిట ఫైన్లేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. కాశీపల్లిలో ఒక బిజినెస్ మ్యాన్కు సంబంధించిన 2 భవంతులు అండర్ గ్రౌండ్ పర్మిషన్ లేకుండా 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఏఐవైఎఫ్గా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కార్పొరేషన్ ప్రాంతంలో అనుమతి లేకుండా చిన్న రేకుల షెడ్ వేస్తేనే హుటాహుటిన వెళ్ళి కూలగొట్టే టౌన్ ప్లానింగ్ అధికారులు 5 అంతస్తుల పెద్ద భవంతి అండర్ గ్రౌండ్ అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం నగరపాలక సంస్థకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేసి ఏసీపీతో పాటు ఉన్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి నూతన అధికారులను తీసుకురావాలని, అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్నటువంటి అధికారులపైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మేము ఫిర్యాదు చేసినటువంటి కాశీపల్లిలోని భవనం పైన చర్యలు తీసుకోకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఏఐవైఎఫ్గా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సింగరేణి కార్మికులకు సొంతిల్లు సాధించడమే సిఐటి లక్ష్యమని, ముఖ్యమంత్రికి ఇచ్చే వినతి పత్రంపై సంతకాల సేకరణలో కార్మికులంతా పాల్గొనాలని సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు టి రాజారెడ్డి అన్నారు. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీడీకే ఓసీపీ 5లో పిట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్కే గౌస్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేదరి సారయ్య, తోట నారాయణరావు, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. నేను మీకు వాగ్దానం చేస్తున్నా, ప్రామిస్ చేస్తున్నా,
ఖచ్చితంగా 2025-26లో ప్రతి కార్మికుడికి ఇల్లు రాకపోతే ఛాలెంజ్ చేస్తాను, గ్యారెంటీ. డబ్బులు లేకుండా ఇల్లు ఎట్లా అనిపిస్తుంది. నేనంటున్నా ఈ ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ప్రతి వాళ్ళకి ఇట్లా అడిగితే అవేళ చేస్తే ఒక 10 సార్లు చైర్మన్తో కూర్చున్నాం. ఎన్నికలు అయిన తర్వాత కూడా కూర్చున్నాను. ఆయన పిలిచి నన్ను, అరే నీ లొల్లి నాకు వశపరచలేదు, సొంతలు ఎట్లతో చెప్పా, కార్మికులు పైసలు అవసరం అంటున్నావు, యాజమాన్యం పైసలు పెట్టిపోద్ది అంటున్నావు, ప్రభుత్వం ఏమి ఇయ్యద్దు అంటున్నావు, కానీ 10 కార్మికులకు 25 లక్షలు ఇల్లు వస్తుంది అంటున్నావు. అసలు హౌస్ ఒక్క రూపాయి ఇవ్వకు, నేను కొంతమంది కార్మికుల పేర్లు ఇస్తా, వాళ్ళ పట్ట రాసి ఇచ్చాయి, నువ్వు ఒక్క రూపాయి పెట్టకని చెప్పి, నేను సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తా 11 సెప్టీలు అని చెప్పి, దాన్ని నువ్వు అమలు చేసుకోవాలని చెప్పిన. ఇప్పుడు చర్చలో ఉంది. అందుకని ప్రతి జాగాలో మంత్రులు కానీ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు సింగయ్య సంకలిస్తాం అనే నోట్ నుంచి ఒక మాట వస్తారు, కానీ మా ఏడ్చి నాయకుల నోట్ నుంచి మాత్రం గట్టిగా వస్తలేదు ఇంకా మాట. ఎందుకంటే ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే తక్షణ మీటింగ్ పెట్టినప్పుడు సంతిటి కల పేరే లేదు, అందులో పేరు లేకుండా ఎందుకు అన్నవా అని అంటే మేమంటే కలువేని కబోతులం అని స్టేట్మెంట్ ఇచ్చాం, పేరు పెట్టకుండా ఇచ్చాం. ఏం కళ్ళు ఉన్నాయని అడిగితే వెళ్ళాలి, చైర్మన్ మీటింగ్ జరగలేదు, చైర్మన్ మీటింగ్ లో పెడతా కానీ ఈ కింద మీటింగ్ ఎందుకు అని పెట్టలేదు అంటాడు. అంటే తక్షణ మీటింగ్ జరిగితే చైర్మన్ తో జరుగుతా లేకపోతే కిందతో జరుగుతా? చైర్మన్ అత్తడానికి కూడా డిమాండ్ పెడతాం, అంటే మనసులో బట్టి డిమాండ్ మారుతాయా? నేను ప్రశ్నిస్తే ఇప్పుడు చైర్మన్ తో మాట్లాడే దాంట్లో పెడతాడు సంతిటి కళ 2-3 డిమాండ్లు ఏవైతే మేము క్వశ్చన్ చేసినామో అవి చేర్చి పెడతారట. చైర్మన్ విషయాలు అన్ని తెలుసు, నేను ఏడ్చి నాకు చెప్పదలుచుకున్నా, అందరికి చెప్పదలుచుకున్నా. దాన్ని నేను చైర్మన్ కు 10 సార్లు, డైరెక్టర్ పాకి, డైరెక్టర్ ఫైనాన్స్ కి, అందరు జనరల్ మేళకి ఒక్కొక్క దగ్గర గంట కూర్చొని తిరిగి అమలు చేయడం ఎట్లా అని చెప్పి చర్చించిన, మీకు చెప్పలేకపోవచ్చు. కానీ మీ అందరి కర్మత్తాలు ఇచ్చినాం, అందులో 50% మ్యాటర్ పెట్టిన, ఎట్లా అమలు చేయొచ్చో చెప్పినాం, ఎట్లా ఎవరికి డబ్బులు లాభమో చెప్పినాం, ఇంకా చాలా అంశాలు లాభం చెప్పదలుచుకున్నాం మీకు అందరికి. ఇప్పుడు హామీ ఇచ్చిన ఒక్క రూపాయి మీరు పెట్టకుండా ఇల్లు వస్తుంది 20-25 లక్షలు. అది బిల్డర్తో మాట్లాడినా, బ్యాంకులతో మాట్లాడినా. బ్యాంకు 20 లక్షలు లోన్ ఇస్తాం అన్నాడు, బిల్డర్ 21 లక్షలకు 11 లక్షలకు ఇల్లు కట్టిస్తాం అన్నాడు. ఎన్టీపీసీ తెలంగాణ 2400 మెగావాట్ల ప్లాంట్లను నిలిపివేయాలని, ఎన్టీపీసీ భూ నిర్వాహిత పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టి ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరికని ఐఎఫ్టి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ 19న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్టీపీసీ యాజమాన్యం తగు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఈ నరేష్, చిల్క శంకర్, డి అశోక్, కొల్లూరి మల్లేష్, గుండూరు రాజయ్య, సమ్మెట తిరుపతి, ఆర్ రాయమల్లు, నర్సయ్య తదితరులు ఉన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, రామగుండం కార్మిక క్షేత్రం సార్, అనేక సార్లు అడిగాం సార్. మా దగ్గర సింగరేణిలో దాదాపు రామగుండం ప్రాంతంలోనే 15,000 మంది ఉంటారు సార్. ఎన్టీపీసీలో కేశవరంలో కలిసి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు సార్. 22 జీవో ఇంప్లిమెంట్ చేస్తే స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ కింద వాళ్ళకి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది సార్. పర్మనెంట్ కార్మికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం వస్తుంది సార్. వారితో సమానంగా పనిచేస్తున్న వారికి జీతాలు రావు సార్. అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చూడాలి సార్ త్వరితగతిగా. అలాగే సార్, మున్సిపల్ కార్మికులు సార్, మా దగ్గర కార్పొరేషన్ సార్, ఆడ కార్మికుల వ్యవస్థ తక్కువ ఉన్నది, వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేస్తారా లేదా వాళ్ళ జీతాలు పెంచే కార్యక్రమం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.